ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు లక్ ఏంటంటే బేసిక్గా మ్యాక్సిమం ఉన్న అందరు హీరోలతో అందరు హీరోయిన్లతో యాక్ట్ చేసేయచ్చు. సో ఒక హీరో అనుకో హీరోయిన్తో యాక్ట్ చేయాలి, నువ్వు అంటే చైల్డ్ ఆర్టిస్టులు అందరితో యాక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడున్న హీరోల్లో ఇంకా ఎవరు కాంబినేషన్ చేయాలని నీకు డ్రీమ్? నాకు కార్తిక్ సార్తో చేయాలని డ్రీమ్. సూర్య సార్, కార్తిక్ సార్. తెలుగులో అంటే హీరో చైల్డ్హుడ్ అయితే ప్రభాస్ సార్ది చేయాలని అది డ్రీమ్ కింద ఉండిపోయింది అప్పటి సలార్ నుంచి. అవును. సో చైల్డ్హుడ్ కాకుండా అనేది వాళ్ళతో పాటు అంటే ఇప్పుడు ఆదికేశ్ వాళ్ళు ఎట్లా చేసావు అట్లా వాళ్ళతో పాటు చేయాలంటే ఎవరు తెలుగులో నీకు ఎవరు బాగా ఇష్టం చేయడం అట్లా? విజయ్ సేతుపతి సార్తో చేశాను, కానీ మళ్ళీ సార్తో చేయాలని ఉంది. ఓకే. సార్తో చేసిన ప్రతి ఒక్క నిమిషం కూడా నాకు మెమొరబుల్ సార్తోని. అండ్ ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేయబోతున్నావు? అంటే ఈ ప్రాజెక్ట్స్ తర్వాత ఇంకా వెబ్ సిరీస్లో కానీ ఇంకేమన్నా ఛాన్సెస్ ఏమన్నా వచ్చాయా? ఆర్ యూ స్టిల్ ట్రైయింగ్? ఇప్పుడు ఇంకా ట్రైయింగ్ ఉన్నాయి. ఇంకా ట్రైయింగ్లోనే ఉన్నావా? అండ్ ఇప్పుడు ఇంకొక 3 మూవీస్ ఉన్నాయి అప్కమింగ్ నావి షూట్. ఓకే. ఇంకా షూట్కి వెళ్ళాలి వాటికి. ఓకే. సో ఇప్పుడు స్టడీని ఇక్కడ యాక్టింగ్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు మరి? మామూలుగా యాక్టింగ్ అంటే ఇప్పుడు 11 days 15 days షూట్స్కి వేరే చోటుకి వెళ్ళిపోతుండాలి, వచ్చిన తర్వాత కూడా మనకి సరిగ్గా నిద్ర ఉండకపోవచ్చు. సో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు స్టడీ అండ్ యాక్టింగ్? నేను బుక్స్ క్యారీ చేయడం అలవాటనా, సెట్లోకి వెళ్ళి బుక్స్ చదువుకోవడం, క్యారవాన్లో చదువుకోవడం అలా. ఓకే. మరి ఎగ్జామ్స్ వాటికి ఇబ్బంది ఉండదా? ఉండదన్న, అంటే మా అత్తమ్మ వాళ్ళ స్కూల్. ఓకే. సో నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు పద్మ మేడం, మా అత్తమ్మ. ఓకే. సరే, అయితే ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావులో నువ్వు చేసిన డైలాగ్ ఒకటి చెప్పు మా ఆడియన్స్ కోసం. టైగర్ నాగేశ్వరరావు, ఇది మన సొత్తు నాయన, మనం కష్టపడి కొట్టుకొచ్చిన సొత్తు, ఇది ఎవ్వడికి ఇవ్వబడలా. అది సో అదేవిధంగా నాసామి రంగంలో ఒక డైలాగ్ కూడా చెప్పు. నాసామి రంగ, అనయ్య వరాలు వచ్చేతాంది, నీ మనసులోని మాట చెప్పేయి. ఎట్టా చెప్పాలంటే ప్రేమించుడు బొమ్మలో ఏఎన్ఆర్ సావిత్రికి చెప్పినట్టుగా చెప్పాలి, లేకపోతే నాకు మాట వచ్చేద్ది. ఇది. ఓకే. సో సంక్రాంతికి ఇప్పుడు నాసామి రంగంతో పాటు ఇంకా కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి కదా, మిగిలిన సినిమాలు అవన్నీ కూడా చూసావు థియేటర్లో? చూసానన్న, హనుమాన్ చూసాను. నచ్చిందా? బాగా నచ్చింది? చాలా బాగా నచ్చింది. హనుమాన్లో చేయాలని అనిపించలేదు? అందులో అనిపించింది. అంటే నేను ఆడిషన్కి రమ్మన్నారు, సో నేను బయట ఉన్నా అప్పుడు, విలేజ్లో ఉండే, మ్యారేజ్ ఉన్నప్పుడు అలా సో అలా మిస్ అయింది. సో మ్యాక్సిమం మామూలుగా ఆడిషన్కి వెళ్ళినప్పుడు రెగ్యులర్గా వాళ్ళు మనకు ఒక డైలాగ్ చెప్పమంటారు, లేదా వాళ్ళు మూవీలో డైలాగ్ చెప్తారు కదా, నువ్వైతే ఏ డైలాగ్ చెప్తావు మ్యాక్సిమం ఆడిషన్కి వెళ్ళిన ప్రతిసారి? అంటే ఏదో ప్రిపేర్ అయ్యి వెళ్తాం కదా మనం. అవును. ఏ డైలాగ్స్ ప్రిపేర్ అయ్యి వెళ్తావు మామూలుగా? కొంచెం ఎమోషనల్ కావాలంటే అప్పుడప్పుడు చేయడం అన్న, అంటే కొంచెం ఓన్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది అప్పుడు. ఇది నీకు ఇట్లా ఎమోషనల్ సీన్ ఉంటుంది, లేకపోతే ఈ గెటప్లో 19 స్టోరీ ఇట్లా ఎవరైనా నిన్ను మీ చెల్లెని ఎత్తుకోబోతుంటే దొరా అనేసి అట్లా. ఓకే. అలా వాళ్ళు అక్కడ చెప్పింది చేస్తాం. ఓకే. మరి ఫ్యూచర్ ఎట్లా ప్లాన్ చేసావు? అంటే ఇంకెట్లా చైల్డ్ ఆర్టిస్ట్గా కంటిన్యూ అవుతూ పూర్తి స్థాయి యాక్టింగ్లోకి వెళ్ళిపోవాలనా, లేదంటే ఇంకా స్టడీలోనే కంటిన్యూ చేసి ఎట్లా ప్లాన్ చేసావు ఫ్యూచర్? డిగ్రీ కంప్లీట్ చేద్దామని ఉందన్న. డిగ్రీ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తాను. ఈ లోపల ఇంకా యాక్టింగ్ చేసుకుంటూ చేస్తా. ఓకే. షార్ట్ ఫిల్మ్స్ ఇలాంటివి కూడా చేస్తూ ఉంటావా? చేస్తుంటాను అన్న. ఓకే. ఇప్పుడు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసావు మొత్తం? షార్ట్ ఫిల్మ్స్ ఒక 3 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ ఇంకోటి ఆన్ ద వే ఉంది, జాయ్ అనేసి ఒక అన్నతో చేస్తున్నా, నెట్ ప్రొడక్షన్స్ అన్న వాళ్ళది. ఓకే. అండ్ తెలుగులో నీకు బాగా ఫేవరెట్ హీరో ఎవరు? తెలుగులో నాకు ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండ. మరి విజయ్ దేవరకొండతో కూడా యాక్ట్ చేయాలిగా మరి నువ్వు? చేయాలన్నా. మరి ట్రై చేస్తున్నావా? చేస్తున్నానన్నా. నేను లైగర్కి ఆల్మోస్ట్ ట్రై చేస్తాను, కానీ చైల్డ్ ఎపిసోడ్ లేదు, సో అందుకని కొంచెం ఫీల్ అయ్యా. కానీ చేస్తుంటే చాలా బాగుండేది, హెయిర్ కానీ లుక్ కానీ జా లైన్. ఓకే. అన్నీ కొంచెం చూడడానికి అలానే ఉందిలే, కొంచెం చూడడానికి కూడా. తమిళ్లో అయితే సూర్య సార్, కార్తిక్ సార్ ఇష్టం బాగా. అవును. సో మరి ట్రై చేయట్లేదా? ట్రై చేయాలి సార్. చెన్నైకి వెళ్ళి ఆడిషన్ ఇద్దామని అనుకుంటున్నాం. ఇవ్వాలి ఆడిషన్స్ పక్కా ఉన్నప్పుడు వెళ్తాం. ఓకే.